హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురళి, మెకానికల్ డివైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అండి. ప్రాబ్లం అది. సో ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. ఏ మైల్ స్టీల్ బార్ హ్యాస్ ఏ డయామీటర్ ఆఫ్ 40 mm అండ్ ఈజ్ 500 mm లాంగ్. A tensile load of 70 kN is applied longitudinally. Calculate the elongation of the bar and change in diameter and change in volume. Take E is equal to 2 into 10 to the power of 5 Newton per mm square and Poisson's ratio is as 0.3. సో ఇది ప్రాబ్లం అండి. ఒక డయామీటర్ ఉన్న ప్రాబ్లం లెంత్ 500 ఉందన్నమాట. దాని మీద లోడ్ 70 కిలోమీటర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఎంత చేంజ్ అయింది లెంత్, దాంట్లో డయామీటర్ ఎంత మారింది, దాని వాల్యూమ్ యొక్క చేంజ్ ఎంత అయిందో మనం ఈ ప్రాబ్లంలో ఫెచ్ చేయమన్నాడు. ఈ ఈజ్వల్ టు యంగ్స్ వాల్యూస్ అనేది మనకి 2 into 10 to the power తీసుకున్నాడు. అలాగే పాయిజన్స్ రేషియో 0.3 తీసుకున్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఇచ్చిన దాని ప్రకారం డి రాసుకోవాలి, ఎల్ రాసుకోవాలి, లోడ్ రాసుకోవాలి, పాయిజన్స్ రేషియో రాసుకోవాలి, ఈ రాసుకోవాలి. సో ఇక్కడ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 40 mm ఇచ్చాడు, 40 mm. సో అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 500 mm ఇచ్చాడు, 500 mm. అలాగే లోడ్ ఇచ్చాడు, యాక్చువల్ లోడ్ 70 కిలోన్యూటన్స్ ఇచ్చారు. దీన్ని మనం 70 into 10 to the power of 3 న్యూటన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే ఫస్ట్ చేంజ్ ఇన్ లెంత్ అన్నాడు కాబట్టి డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంగేషన్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ ఏంటంటే పిఎల్ బై ఈ ఇంటూ ఏ. సో మనకి పి వాల్యూ ఉంది, ఇక్కడ ఏ వాల్యూ ఉంది, తర్వాత ఈ వాల్యూ ఉంది. సో మనకు కావాల్సిందల్లా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు π/4d². సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే π/4d² వాల్యూలో డి ఈజ్ ఈక్వల్ టు 40 mm ఇచ్చాడు కాబట్టి మనం 40 mm దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూ వచ్చేసి π/4 into 40 whole square క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ 1256 వచ్చింది. సో 1256.63 వచ్చిందనమాట, mm² అనమాట ఏరియా కాబట్టి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలు అన్నీ ఉన్నాయి కాబట్టి సో చేంజ్ ఇన్ లెంత్ కోసం ఎలాంగేషన్ కావాలి కాబట్టి మనకి సో పి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ మనకి 70 into 10 to the power of 3 into ఎల్ ఈజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై ఈ వాల్యూ వచ్చేసి 2 into 10 to the power of 5 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి 1256.63. సో దీన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో 70 into 10 to the power of 3 తర్వాత ఇంటూ 500 డివైడెడ్ బై ఇక్కడ ఇచ్చే వాల్యూ 2 into 10 to the power of 5 ఇంటూ 1256.63. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 0.139 వచ్చింది. ఈ విధంగా 0. సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఉంటుంది, ఎలాంగేషన్ అనమాట 0.139 వచ్చింది. ఎంఎంస్ అనమాట, ఎల్ వాల్యూ కాబట్టి ఎంఎం. నెక్స్ట్ ఏమన్నాడంటే మనకి డెల్టా ఎల్ అంటే లాంగిట్యూడ్ స్ట్రెయిన్ కావాలన్నమాట. స్ట్రెయిన్ స్మాల్ ఈజో చూపిస్తాం, దీన్ని మనం లాంగిట్యూడ్ స్ట్రెయిన్గా రాసుకోవచ్చు. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇక్కడ ఈక్వేషన్ డెల్టా ఎల్ బై ఎల్ అనమాట. మనకు కావాల్సిన వాల్యూస్ డెల్టా ఎల్ ఉంది, సో ఎల్ కూడా ఉంది. ఎల్ ఇది, డెల్టా ఎల్ ఇది. సో డెల్టా ఎల్ వాల్యూ 0.139 డివైడెడ్ బై ఎల్ అంటే 500 ఇచ్చాడు. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 0 డివైడెడ్ బై 500 మనకి 2.78 into 10 to the power -5 వస్తుందన్నమాట. 2. దీన్ని 0గా కన్వర్ట్ చేసుకుని మనం రాసుకుంటే వాల్యూ వచ్చేసి 0.0గా రాసుకోవచ్చు అనమాట. 0.0278 into 10 to the power -2గా రాసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే -4 కాబట్టి 10 to the power 0 ముందు తీసుకుని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పాయిజన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే పాయిజన్ రేషియో యొక్క ఈక్వేషన్ కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ రాసుకుందాం. పాయిజన్స్ రేషియో is equal to lateral strain by lateral
strain divided by longitudinal strain, longitudinal strain. సో ఇక్కడ ఉన్న వాల్యూలో మనకి ఏ వాల్యూ ఏది వస్తుందో చూద్దాం. సో మనకి ఇక్కడ పాయిజన్ రేషియో ఉంది, లాంగిట్యూడినల్ రేషియో ఉంది. సో మనకు కావాల్సింది లేటరల్ స్ట్రెయిన్ కావాలి కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు. లేటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చే పాయిజన్ రేషియో వాల్యూ ఇంటూ ఇది మల్టిప్లికేషన్ అనమాట. సో పాయిజన్ రేషియో ఇంటూ లాంగిట్యూడినల్ రేషియో, longitudinal strain. సో ఇక్కడ పాయిజన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ పైన ఏది ఉందో 0.0278 ఇంటూ 10⁻⁻². సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి లేటరల్ స్ట్రెయిన్ వస్తుంది అనమాట. సో లేటరల్ స్ట్రెయిన్ 0.3. సో మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ వచ్చేసి 8.34 ఇంటూ 10⁻⁻5 వచ్చిందనమాట. సో ఆ వాల్యూ ఇక్కడ రాద్దాం. 8.34 ఇంటూ 10⁻⁻5 ఇది లేటరల్ స్ట్రెయిన్. సో మనకి ఈ వాల్యూలో లేటరల్ స్ట్రెయిన్ వాల్యూ టోటల్గా వచ్చింది కాబట్టి ఇక మనకి డి వాల్యూ ఇచ్చాడు కాబట్టి 40 ఇచ్చాడు కాబట్టి మనం డెల్టా డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ. అంటే డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు లేటరల్ స్ట్రెయిన్ ఇంటూ డి వేసుకోవాలన్నమాట. ఇక్కడ లేటరల్ స్ట్రెయిన్ ఇంటూ డి అంటే డయామీటర్ అనమాట. డి బై డి వస్తుంది కదా, ఆ వాల్యూ వేసుకోవాలి. సో 8.34 ఇంటూ 10⁻5 ఇంటూ 40. సో ఇంటూ 40 వాల్యూ వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది ఆన్సర్? 0.03 అలా వస్తుంది. దీన్ని మనం మైనస్లోనే వేసుకుంటాం కాబట్టి సో 3.3422 ఇంటూ 10⁻³ వచ్చిందన్నమాట వాల్యూ. సో ఇప్పుడు మనకి స్ట్రెస్ కావాలి. డెల్టా డి వచ్చింది, చేంజ్ ఇన్ డయామీటర్ కాబట్టి. సో మనకి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ మనకి వచ్చేసి 70 ఇంటూ 10⁻³ లోడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1256.63 ఆర్ 64. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి స్ట్రెస్ వస్తుంది అనమాట. సో 70 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 1256.64. సో మనకి ఇక్కడ వచ్చేసి 55.70 వచ్చిందనమాట. సో ఇది 55.70 ఇది స్ట్రెస్ కాబట్టి Nm/mm²గా రాసిస్తాం. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఎంత వాల్యూమ్ తగ్గింది ఎందుకు అడిగాను. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ వచ్చేసి సిగ్మా బై ఈ ఇంటూ 1 - 2/m. సో ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనకి m తెలుసు, అంటే 0.3 ఆ వాల్యూ ఉంది సరే అలా వేసుకోవాలన్నమాట. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 55.7 డివైడెడ్ బై 2 ఇంటూ 10⁻5. సో 1 - 2/m వాల్యూ అంటే 0.3 వేసుకుంటే మనకి ఈ వాల్యూలో క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ ఇంటూ అవుతుంది అనమాట. ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ పోతే సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసే వాల్యూ చూద్దాం. 1 - 2 డివైడెడ్ బై 0.3. సో ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి మళ్ళీ వాల్యూ. సో 2 ఇంటూ 0.3 0.6 మైనస్ 1. సో 0.4 అంటే ఇది మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు 57.5. సో చూద్దాం. 55.7 డివైడెడ్ బై 2 ఇంటూ 10⁻5 ఇంటూ 2 మైనస్ 1 - 2 డివైడెడ్ బై
0.3. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 11.14 into 10 to the power of minus 5. సో 11.14 into 10 to the power of minus 5. సో ఇది మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, అంటే దీన్ని ఈవీగా చూపిస్తాను అనమాట. స్ట్రెయిన్ కాబట్టి సిగ్మా కన్వర్ట్ చేసుకుంటే దాని విధంగా చూపించవచ్చు. దీన్ని ఈక్వేషన్ రూపంలో ఈవీగా చూపిస్తారు అనమాట. సిగ్మా బై ఈగా చూపిస్తారు. 1 - 2/m ఇలా చూపిస్తారు ఈక్వేషన్. అలాగే చేంజ్ ఇన్ వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డివి చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డివి ఈజ్ ఈక్వల్ టు ఈవీ ఇంటూ వి వాల్యూ అనమాట. సో ఈవీ ఇంటూ వి వాల్యూ. సో దీంట్లో ఈవీ వాల్యూ ఎంత వచ్చిందంటే 11.14 into 10 to the power of minus 5 ఇంటూ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వి. సో ఏరియా ఇంటూ వి అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1256.64 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత చూద్దాం మనం. 11.14 into 10 to the power of 5 into 12.56.63 into 500. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 69.99 వచ్చిందనమాట. సో 69.99. సో దీన్ని మీటర్ క్యూబ్గా కన్వర్ట్ చేస్తారు, అంటే ఎంఎం క్యూబ్ అనమాట. సో ఎందుకంటే వాల్యూమ్ కాబట్టి. సో ఈ విధంగా ప్రాబ్లం చేస్తాను అనమాట. సో మనం ఫైండ్ చేసిన వాల్యూస్ ఇక్కడ పాయిజన్ రేషియో కనుక్కున్నాం, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కనుక్కున్నాం, ఎలాంగేషన్ డెల్టా ఎల్ కనుక్కున్నాం, తర్వాత డివి కనుక్కున్నాం. దీన్ని చేంజ్ ఇన్ వాల్యూమ్ రాసుకుంటాం ఇట్లా. చేంజ్ ఇన్ వాల్యూమ్ దీన్ని డివిగా రాస్తారు, ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఈవీగా రాస్తారనమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.